రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, ఆశ్చర్య కార్యాలను మా అందరి జీవితంలో జరిగిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బహుబలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, ఉదయకాలం మొదలుకొని సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా అయా మా అందరికీ తోడై ఉన్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, అనేక మంది ప్రమాదాలన బారిన పడ్డారు, సమస్యల్లో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు, అయా యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ కేవలం మీ యొక్క కృపను బట్టి మేము ఇంకనూ ఈ రాత్రి కాలంలో ఈ విధంగా సజీవులంగా ఉన్నాము నాయన. స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ప్రతి మార్గాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ప్రతి పనిలో మాకు తోడై ఉన్నందుకు వందనాలు. అయా, ప్రతి విషయంలో సహాయము దయచేసి బలాన్ని, జ్ఞానాన్ని, శక్తిని నింపి ఈ రాత్రి వరకు కూడా ప్రభువా మా కుటుంబంతో కలిసే విధంగా ప్రార్థించుకునే, ఆరాధించుకునే ధన్యతను, భాగ్యమును మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనము, నిన్ను మరిచిపోజాలను అని వాక్యం ద్వారా అయా ఈ రాత్రిని మాకు జ్ఞాపకం చేస్తున్నారు, వాగ్దానం చేస్తున్నారు. అయ్యా, మమ్మల్ని నిర్మించిన దేవుడవు, మీ అరచేతుల పైన మమ్మల్ని చెక్కుకున్న దేవుడవు, మమ్మల్ని ఎన్నడూ కూడా మరవని దేవుడవు, విడిచిపెట్టని దేవుడవు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే మాకెవ్వరూ లేరు, ఏ సహాయము లేరు, ఎవరు కూడా ఆదుకోవట్లేదు, దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయాడు అని దుఃఖిస్తూ ఉన్నారు, అయ్యా వాగ్దానం చేస్తున్నారు, నిన్ను మర్చిపోజాలను అని అంటున్నారు. అవునయ్యా, మీరు వారికి ఉన్నారు, వారికి సహాయం చేస్తారు, వారిని ఆదరిస్తారు, వారిని పోషిస్తారు. అయ్యా, ప్రతి విషయంలో వారిని తండ్రి కంటికి రెప్పలా కాచి కాపాడుతారనే విశ్వాసంతో ఈ రాత్రిన ధైర్యము కలిగి బిడ్డలుండడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రిన ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా, వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయా, బిడ్డలకున్న సమస్యలు, బలహీనతలు, కృంగుదలలు ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం. అనారోగ్యంతో ఎవరైతే తండ్రి ఈ రాత్రి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, మరణ ఛాయపు లోతుల్లో ఉన్నారో, అయా జీవితం పైన ఆశలు కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారో, అయా వారికి ఉన్న శారీరక పరమైన, మానసికమైన బలహీనతలను బట్టి దుఃఖిస్తూ ఉన్నారో, అయా ప్రార్థిస్తున్నాను, మీ బిడ్డగా ప్రార్థిస్తున్నాను నాయన. గొప్ప కార్యాలు వారి జీవితంలో, ఎవరు ఊహించని కార్యాలు వారి జీవితంలో జరిగించండి. సంపూర్ణమైన ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. అదేవిధంగా నాయన, ఏ అప్పైతే బిడ్డలు కలిగి ఉన్నారో అప్పుల్లో నుంచి కూడా విడుదల దయచేయండి, బలపరచండి. వారు తలగానే కానీ తోకగా ఉండరు అనే వాగ్దానం స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. అయా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే నాయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఉద్యోగ ప్రయత్నాన్ని సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో వారి వివాహమును మీ చిత్తంలో ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు తండ్రి ఆయా దేశాల్లో విస్తరించి చదువుతున్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరికీ క్షేమాన్ని దయచేయండి. అయా, ఎవరైతే విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలను సఫలపరచండి. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ వాటన్నిటిలో మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రిన తండ్రి ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, సురక్షితంగా క్షేమంగా వారు ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కోర్టు కేసులన్నిటిలో నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. కుటుంబపరమైన సమస్యల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అపవాది వారి కుటుంబంలో చేరి గలిబిలి చేస్తూ ఉండంగా, అశాంతికరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉండంగా అయా వారందరికీ తండ్రి
యేసునామంలో ఆ యొక్క అపవాది క్రియల నుంచి విడుదలను అనుగ్రహించండి తండ్రి. అయ్యా యవ్వన బిడ్డలు మారుమనసు పొందుకోవడానికి, ఆయా దుర్వ్యసనాల నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. ఎవరైతే నాయన వృద్ధులు ఉన్నారో, చిన్న బిడ్డలు ఉన్నారో వారందరికీ మీరు రక్షణ, మీ కాపుదల ఈ రాత్రి కాలమంతను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, గృహాల కొరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాటిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాం. అలసిపోయిన శరీరములతో ఉంటున్నాగా నాయన కంటి నిండా నిద్ర దయచేయండి. అపవాది క్రియల వలన, దొంగల వలన, శత్రువుల యొక్క ఆలోచనల వలన ఎవరు కూడా ఈ రాత్రిని ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ హాని మా గృహము దరికి చేరకుండా మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ దయచేయమని. అయా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవ్వరు కూడా తండ్రి సమస్యలు ఎదుర్కొనకుండా కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను, ప్రశాంతమైన నిద్రను దయచేయమని తండ్రి. మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే అవకాశం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.